భారతదేశం అంటే కేవలం ఒక దేశం కాదు, ఇదొక ఆధ్యాత్మిక యుద్ధభూమి. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు మధ్య ఒక యుద్ధం మొదలైంది. యుద్ధం అస్త్రాలతో కాదు, అహంకారంతో. ఎవరు గొప్ప అనే ప్రశ్న వారి మధ్య అగ్నిని రాజేసింది. ఆ అహంకారాన్ని అణచడానికి అనంత విశ్వాన్ని చీల్చుకుంటూ ఒక మహా అగ్నిస్తంభం వెలసింది. ఆకాశం కూడా తాకలేనంత ఎత్తు, భూమి కూడా భరించలేనంత లోతు. అంతులేని ఆ ఆదిలింగాన్ని చూసి బ్రహ్మ పైకి, విష్ణువు కిందికి వెళ్ళారు. కానీ ఎవరికీ ఆ అగ్ని చివర దొరకలేదు. అప్పుడు తెలిసింది, సత్యం ముందు అహంకారం ఎంత చిన్నదో. ఆ మహా అగ్నిజ్వాలే నేడు ఈ పవిత్ర భారత భూమిపై 12 చోట్ల శాశ్వతమైంది. అవే 12 జ్యోతిర్లింగాలు. ప్రకాశించే శివతత్వం, అహంకారాన్ని దహించే చైతన్యం. పదండి ఆ ముక్తి మార్గాన్ని దర్శిద్దాం. భారతదేశ ఆధ్యాత్మిక భూపటాన్ని ఒక్కసారి గమనిస్తే ఈ 12 జ్యోతిర్లింగాలు దేశమంతటా ఒక దివ్య రక్షణ కవచంలా అల్లుకుపోయి కనిపిస్తాయి. పడమరన అలజడి చేసే సముద్ర తీరాల నుండి, ఉత్తరాన నిశ్చలంగా నిలిచే హిమాలయ శిఖరాల వరకు, దక్షిణాన సాగర సంగమం నుండి పవిత్ర గంగా తీరాల వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఇవి కేవలం రాతితో కట్టిన కట్టడాలు మాత్రమే కావు, విశ్వ చైతన్యాన్ని తనలో నింపుకున్న మహాశక్తి కేంద్రాలు. గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగం, అరేబియా సముద్ర తీరాన అలల హోరు మధ్య కొలువై ఉన్నది ఈ సోమనాథం. పురాణ కాలం నాటి ఒక గాథ ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి అల్లుడు. కానీ తన 27 మంది భార్యలలో కేవలం రోహిణిపైనే అమితమైన ప్రేమను కురిపించేవాడు. ఆగ్రహించిన దక్షుడు చంద్రుడి తేజస్సు నశించిపోవాలని శాపం ఇచ్చాడు. క్షీణించిపోతున్న తన కలలను తిరిగి పొందేందుకు చంద్రుడు ఈ తీరాన పరమశివుని శరణు వేడాడు. భక్త సులభుడైన శివుడు ఆ శాప ప్రభావాన్ని తగ్గించి చంద్రుడికి పునర్జన్మను ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథం అని పేరు. సోమ అంటే చంద్రుడు అని అర్థం. నిజానికి సోమనాథం కేవలం ఒక ఆలయం కాదు, అది భారత ఆత్మబలానికి నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో ఈ ఆలయం ఎన్నోసార్లు పరాయి పాలకుల చేతిలో ధ్వంసమైంది. కానీ ప్రతిసారి శిథిలాల నుండే మరింత వైభవంగా పునర్నిర్మించబడింది. వినాశనం తర్వాత కూడా అజేయంగా నిలిచే ఈ క్షేత్రం పునరుద్ధరణకు, చిరస్మరణీయమైన విశ్వాసానికి ఒక గొప్ప సంకేతం. నల్లమల అడవుల ఒడిలో కృష్ణవేణి తీరాన వెలిసిన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఇక్కడి పురాణ గాథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి వినాయకుడు, కుమారస్వామి మధ్య ఒక పోటీ నెలకొంది. తన బుద్ధి బలంతో గణేశుడు విజయం సాధించగా, అలకబూనిన కార్తికేయుడు దక్షిణ దిశగా సాగిపోయి ఈ క్రౌంచ పర్వతంపై స్థిరపడ్డాడు. పుత్ర ప్రేమతో ఆ పార్వతీ పరమేశ్వరులు స్వయంగా కుమారుడి కోసం ఇక్కడికి తరలి వచ్చారు. అలా వారు ఇక్కడే మల్లికార్జున స్వామిగా, భ్రమరాంబాదేవిగా వెలిశారు. అందుకే ఈ క్షేత్రం తల్లిదండ్రుల అనంతమైన వాత్సల్యానికి ఒక గొప్ప నిదర్శనం. శ్రీశైలం విశిష్టత ఏమిటంటే, ఇది ఒకే సమయంలో అటు జ్యోతిర్లింగం, ఇటు శక్తిపీఠం. శివశక్తుల అద్భుత సమన్వయానికి ఈ పుణ్యభూమి ఒక ప్రతీక. ఉజ్జయిని మహాకాళేశ్వరం, అవంతి నగరిలో కాలానికే కాలమైన మహాకాలుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది. మహాకాళేశ్వరుని ప్రత్యేకత అద్వితీయం. సాధారణంగా శివలింగాలు తూర్పు ముఖంగా ఉంటే, ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు. అందుకే ఈయనను మృత్యువుపై విజయాన్ని సాధించే దేవుడు అని భక్తులు నమ్ముతారు. ఇక్కడి అత్యంత శక్తివంతమైన ఘట్టం భస్మారతి. శ్మశాన భస్మంతో శివునికి చేసే ఈ అభిషేకం కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక పరమసత్యం. పుట్టిన ప్రతి జీవి చివరకు బూడిద కావాల్సిందే.
జీవితం నశ్వరం అని మనకు గుర్తు చేసే వైరాగ్య తత్వం ఇది. కాలాన్ని, మృత్యువుని శాసించే ఆ మహాదేవుని సన్నిధిలో అహం కరిగిపోయి భక్తి ఒక్కటే మిగులుతుంది. నర్మదా నది ప్రవాహం మధ్యలో ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న అద్భుత క్షేత్రం ఓంకారేశ్వరం. నర్మదా నది చీలిక వల్ల ఏర్పడిన ఈ ద్వీపం ఆకాశం నుండి చూస్తే సాక్షాత్తు ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఇది కేవలం భూగోళ విశేషం మాత్రమే కాదు, ఒక దైవిక సంకేతం. సృష్టికి మూలమైన ప్రణవనాదం ఓంకారం. విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ ఆదిధ్వనే ఇక్కడ శివరూపమై వెలిసింది. ఈ క్షేత్రం నాద బ్రహ్మ తత్వానికి ప్రతీక. పరవళ్ళు తొక్కే నర్మదా తరంగాల మధ్య ఓంకారనాదం ప్రతిధ్వనించే ఈ పుణ్యభూమి భక్తులకు అనిర్వచనీయమైన శాంతిని ప్రసాదిస్తుంది. మంచు శిఖరాల మధ్య సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో కొలువై ఉన్న అత్యున్నత శివధామం కేదారనాథ్. దీని వెనుక ఒక ఉద్వేగభరితమైన గాథ ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక తమ దాయాదులను చంపిన పాప విమోచన కోసం పాండవులు పరమశివుని వెతుకుతూ హిమాలయాలకు చేరుకున్నారు. కానీ వారిని పరీక్షించదలిచిన మహాదేవుడు ఒక వృషభం రూపంలో అదృశ్యమవ్వాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో భీముడు ఆ వృషభాన్ని పట్టుకోగా అది 5 భాగాలుగా విడిపోయి పంచకేదారాలుగా వెలిసింది. అందులో వృషభం యొక్క పీఠ భాగం స్థిరపడిన పవిత్ర స్థలమే ఈ కేదార్నాథ్. ఈ క్షేత్రం మనం చేసిన తప్పులను పశ్చాత్తాపంతో వేడుకుంటే ఆ భక్త సులభుడు ఇచ్చే క్షమాభిక్షకు ఒక దివ్య సంకేతం. గడ్డ కట్టే చలిలో కూడా భక్తుల గుండెల్లో భక్తి సెగను రగిలించే మహా అద్భుతం ఈ కేదారం. దట్టమైన సహ్యాది అరణ్యాల మధ్య భీమా నది జన్మస్థానంలో వెలిసిన రౌద్ర రమణీయ క్షేత్రం భీమశంకర్. పురాణాల ప్రకారం లోకకంటకుడైన త్రిపురాసురుడిని సంహరించడానికి శివుడు భీకరమైన అవతారాన్ని దాల్చాడు. ఆ భీకర యుద్ధం ముగిశాక అలసిపోయిన మహాదేవుడు ఈ పర్వత శ్రేణులలోనే విశ్రాంతి తీసుకున్నాడని ప్రతీతి. ఆ సమయంలో స్వామి శరీరం నుండి చిందిన స్వేదమే భీమా నదిగా ప్రవహించిందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం మనలోని అహంకార వినాశనానికి సంకేతం. త్రిపురాసురుడనే రాక్షసుడు అహంకారానికి ప్రతీక అయితే శివుడు ఆ అహాన్ని అంతం చేసే సంహారకర్త. భీమశంకర సన్నిధిలో అడుగు పెట్టగానే మనిషిలోని గర్వం కరిగిపోయి అనంతమైన శక్తి ముందు మనం ఎంత అల్పులమో బోధపడుతుంది. గంగానది అలల ఒడ్డున ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక నగరం కాశీ. పరమశివునికి అత్యంత ప్రియమైన ఈ క్షేత్రం త్రిశూలంపై నిలబడి ఉంటుందని, అందుకే ప్రళయం వచ్చిన ఈ నగరానికి చెక్కు చెదరదని పురాణాలు చెబుతాయి. ఇది కేవలం ఒక ఊరు కాదు, కాలానికి కూడా చిక్కని ఒక దివ్య చైతన్యం. కాశీలో మరణిస్తే పునర్జన్మ లేని మోక్షం లభిస్తుందని కోట్లాది మంది భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మరణించే ప్రతి జీవి చెవిలో ఆ మహాదేవుడే స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి భవసాగరం నుంచి తరింపజేస్తాడని ప్రతీతి. అందుకే కాశీని ముక్తి క్షేత్రం అంటారు. వారణాసి వీధుల్లో తిరుగుతున్నప్పుడు వినిపించే గంటల రొద, గంగా హారతి వెలుగులు మనం ఈ లోకంలో కేవలం బాటసారులమే, గమ్యం ఆ ఈశ్వరుడే అని ప్రతిక్షణం గుర్తు చేస్తుంటాయి. గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ చెంత సహ్యాది పర్వత శ్రేణులలో కొలువై ఉన్న విశిష్ట క్షేత్రం త్రయంబకేశ్వరం. సాధారణంగా ఏ జ్యోతిర్లింగ క్షేత్రంలోనైనా మనం శివుడిని మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడి ప్రత్యేకత అద్వితీయం. ఇక్కడి లింగం ఒక పల్లంలా ఉండి అందులో 3 చిన్న లింగాలు కనిపిస్తాయి. ఇవి సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపాలు.
సృష్టి, స్థితి, లయకారకులైన ఆ త్రిమూర్తులు ఒకే చోట జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉండటం వల్లనే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది. దక్షిణ గంగగా పిలువబడే గోదావరి నది స్వామివారి పాదాల చెంత నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. త్రయంబకేశ్వరుని దర్శనం సకల జీవరాశికి మూలమైన త్రిమూర్తి తత్వాన్ని ఒక్కసారిగా అనుభూతి చెందేలా చేస్తుంది. జార్ఖండ్ అడవుల మధ్య రావణుడి భక్తికి, శివుని లీలకు సాక్ష్యంగా నిలిచిన క్షేత్రం వైద్యనాథ్. దీని వెనుక ఒక బలమైన గాథ ఉంది. పరమశివ భక్తుడైన రావణుడు ఆ మహాదేవుడిని తనతో పాటు శాశ్వతంగా లంకకు తీసుకువెళ్లాలని ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై ఒక లింగాన్ని ప్రసాదిస్తూ, దీనిని ఎక్కడైనా నేల మీద పెడితే అది అక్కడే స్థిరమైపోతుంది అని హెచ్చరించాడు. కానీ దైవ సంకల్పం వేరేలా ఉంది. మార్గమధ్యంలో రావణుడు ఆ లింగాన్ని నేల మీద ఉంచగానే అది భూమిలోకి పాతుకుపోయింది. రావణుడు తన అహంకారంతో ఎంత ప్రయత్నించినా దానిని కదిలించలేకపోయాడు. అలా ఆ జ్యోతిర్లింగం అక్కడే వైద్యనాథంగా వెలిసింది. ఈ క్షేత్రం అనంతమైన భక్తికి, అణచలేని అహంకారానికి మధ్య ఉన్న సరిహద్దుకు సంకేతం. ఇక్కడికి వచ్చే భక్తులు తమ రోగాలను, దుఃఖాలను ఆ వైద్యనాథుడికి విన్నవించుకుని మానసిక, శారీరక స్వస్థతను పొందుతారు. ద్వారకా తీరానికి చేరువలో భూమిపై కొలువైన శక్తివంతమైన జ్యోతిర్లింగం నాగేశ్వరం. ఈ క్షేత్రం సాక్షాత్తు విషసర్పాలకే రాజైన నాగరాజు రక్షణకు, శివుని అభయానికి సంకేతం. పురాణాల ప్రకారం దారుకావనంలో ఒక భక్తుడిని రాక్షసుల నుండి రక్షించడానికి పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు. సర్పం అంటేనే మనలోని భయానికి, మృత్యువుకు ప్రతీక. ఆ సర్పాలనే ఆభరణాలుగా ధరించిన నాగేశ్వరుడు భక్తుల మనసులోని భయాలను హరించి వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. మన చుట్టూ ఎన్ని ప్రమాదాలు ఉన్నా ఆ మహాదేవుని శరణు వేడితే అవి హాని చేయలేవని చెప్పే అద్భుత క్షేత్రం ఇది. భారతదేశానికి దక్షిణాన సముద్రపు అలల మధ్య ఆధ్యాత్మిక తరంగంపై విరాజిల్లుతోంది రామేశ్వరం. ఈ క్షేత్రం వెనుక ఉన్న గాథ భక్తికి, వినయానికి ఒక గొప్ప నిదర్శనం. రావణ సంహారం కోసం లంకకు వెళ్లే ముందు శ్రీరామచంద్రుడు విజయం కోసం పరమశివుని ఆశీస్సులు కోరుతూ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. సాక్షాత్తు విష్ణు అవతారమైన రాముడే ఒక సామాన్య భక్తుడిలా ఆ మహాదేవుడిని ప్రార్థించడం ఇక్కడి విశేషం. రామేశ్వరం అంటే రాముడు పూజించిన ఈశ్వరుడు అని అర్థం. అది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, శైవ, వైష్ణవ తత్వాల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయానికి ప్రతీక. హరి, హర భేదం లేదని, భక్తి ముందు దైవమైనా ఒకటే అని చాటి చెప్పే ఈ పుణ్యభూమి కోట్లాది మంది భక్తులకు ముక్తిని ప్రసాదిస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రలో చివరిదైన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కృష్ణేశ్వరం. మహారాష్ట్రలోని ప్రపంచ ప్రసిద్ధ ఎల్లోరా గుహల చెంత కొలువై ఉన్న ఈ ఆలయం పరిమాణంలో మిగిలిన వాటి కంటే చిన్నదిగా అనిపించవచ్చు. కానీ దీని ఆధ్యాత్మిక శక్తి మాత్రం అనంతం. ఒక సామాన్య భక్తురాలైన గుష్మా నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పరమశివుడు స్వయంగా ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, భక్తి అనేది ఆలయాల పరిమాణం మీదో, ఆడంబరాల మీదో ఆధారపడి ఉండదు. అది కేవలం హృదయంలోని పవిత్రత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చిన్నదైన అత్యంత శక్తివంతమైన ఈ జ్యోతిర్లింగం భక్తుల కోరికలను తీర్చి వారికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు కేవలం విడివిడి ఆలయాలు కావు.
ఇవి భారతదేశం అంతటా అల్లిన ఒక దివ్య శక్తి గ్రిడ్. ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ క్షేత్రాలు మన భూమికి ఉన్న చక్రాలు. ఎలాగైతే మానవ శరీరంలో షట్చక్రాలు ప్రాణశక్తిని నియంత్రిస్తాయో, అలాగే ఈ జ్యోతిర్లింగాలు ఈ పుణ్యభూమికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాయి. ప్రతి జ్యోతిర్లింగం వెనుక మనిషి జీవన గమనానికి అవసరమైన ఒక గొప్ప సందేశం దాగి ఉంది. సోమనాథం వినాశనం తర్వాత కూడా అజేయంగా నిలిచే పునరుద్ధరణకు సంకేతం. మహాకాళేశ్వరం మృత్యువును సైతం జయించే కాలతత్వానికి నిదర్శనం. కాశీ జరణ మరణ చక్రాల నుండి విముక్తినిచ్చే మోక్షధామం. కేదారనాథ్ పశ్చాత్తాపంతో వేడుకుంటే లభించే క్షమాభిక్షకు మారుపేరు. రామేశ్వరం హరిహర భేదం లేదని చాటే సమన్వయ శిఖరం. ఈ 12 క్షేత్రాల యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది మన లోపల ఉన్న శివతత్వాన్ని మేల్కొలిపే ఒక ఆధ్యాత్మిక పరిణామం. ఆది లేని అంతం లేని ఆ అగ్నిస్తంభమే ఈ జ్యోతిర్లింగ రూపాల్లో మనల్ని నిరంతరం నడిపిస్తోంది. జ్యోతిర్లింగం అంటే కేవలం బయట ఏ ఆలయంలోనో ఉన్న రాతి విగ్రహం కాదు, అది మన లోపల నిరంతరం ప్రజ్వరిల్లే చైతన్య అగ్ని. సాధారణంగా మనం శివుడిని లయకారుడు అంటాం, కానీ శివుడు అంటే కేవలం నాశనం కాదు, ఆయన ఒక అద్భుతమైన మార్పు. పాతది గతించి కొత్తది పుట్టడానికి కారణమయ్యే పరిణామక్రమం ఆయన. మనలోని అజ్ఞానాన్ని, అణిచివేతను, అన్నిటికీ మించి మనల్ని బంధించే అహంకారాన్ని నిలువునా కాల్చి బూడిద చేసే జ్ఞానాగ్ని ఆ పరమేశ్వరుడు. ఆ అగ్నిస్తంభం మన వెన్నెముకలో వెలిగినప్పుడే మనం నిజమైన శివతత్వాన్ని పొందుతాం. బయట ఉన్న 12 క్షేత్రాల దర్శనం మన లోపల ఉన్న ఆ అనంతమైన జ్యోతిని గుర్తించడానికే ఒక మార్గదర్శి. శివం అంటేనే మంగళం, శివం అంటేనే సత్యం. ఈ 12 జ్యోతిర్లింగాలు కేవలం మనం వెళ్ళి వచ్చే యాత్రాక్షేత్రాలు మాత్రమే కావు, ఇవి మన జీవన ప్రయాణంలోని 12 దశలు. మనిషి తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి భావోద్వేగానికి, ప్రతి సవాలుకు ఈ క్షేత్రాలు ఒక పరిష్కారం. మనల్ని వెంటాడే భయం, మనల్ని బంధించే అహంకారం, మనల్ని శాసించే కాలం, మనల్ని కుంగదీసే పాపం, మనల్ని వేధించే విరహం, చివరకు మనల్ని మింగేసే మరణం. ఈ 12 క్షేత్రాల దర్శనం అంటే ఈ మానవీయ బలహీనతలన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళ్ళడం. ఈ ప్రయాణం ముగిసేసరికి మిగిలేది భౌతికమైన శరీరం కాదు, అది ఒక అంతులేని ప్రకాశం. అదే జ్యోతి, అదే సత్యమైన శివతత్వం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ దివ్య జ్యోతి మన హృదయంలో వెలిగినప్పుడే ఈ 12 జ్యోతిర్లింగాల యాత్ర సంపూర్ణమవుతుంది. శివోహం శివోహం.